సార్ రాజశేఖర్ గారు నమస్కారం. నమస్కారం. నిన్న తాడేపల్లి కూడా సభ చూసాం మనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే వివిధ జెండాలు పార్టీ ప్రస్థానం నుంచి వాళ్ళన్న పార్టీ పెట్టిన నాటి నుంచి చూసాం మనం. ప్రజారాజ్యం జెండా అయితేంది, తర్వాత కషాయం జెండా అయితేంది, ఎర్ర జెండా కమ్యూనిస్ట్ జెండా అయితేంది, బీఎస్పీకి సంబంధించిన అయితే ఇలా చాలా జెండాలు చూసాం. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా. అయితే కొత్తగా ఏం కనపడుతుందంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే స్థానం మాత్రమే 10 సంవత్సరాల పార్టీ పెట్టిన. 1982 తెలుగుదేశం వీరి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల పైచిలకు ముందుకు వెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా. కానీ ఈ రోజు వరకు ఏ జెండాను కూడా తను ఇట్లా ఎత్తింది లేదు. పొత్తులు ఉన్నాయి కానీ కలిసి మాట్లాడుకోవడం అవన్నీ జరిగాయి. ఇంకొకరి జెండా బట్టి జెండా ఊపడాలు జరగలే. మొదటిసారిగా నిన్న జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? జన సైనికులకి 24 సీట్లతో మాత్రమే బిచ్చమేసిన జన సైనికులకి జనసేన పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయంగా కొందరు అదే జన సైనికులకి ఇది గొప్ప విజయం అని చూపిస్తారు. జన సైనికులు ఎంత అల్ప సంతోషులు అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు పరామర్శించడానికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ వెళ్ళినారు. పరామర్శించిన తర్వాత జైలు నుంచి బయట వస్తే ముగ్గురు ఒకరి పక్కన ఒకళ్ళు ఒక లైన్లో నడుచుకుంటూ వస్తున్నారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ 2 సెకండ్లో 3 సెకండ్లో 2 అడుగులు ముందర ఉన్నారు. ఆ ఫోటో పట్టుకొని పవన్ కళ్యాణ్ వెనకాల బాలకృష్ణ, లోకేష్ నడుస్తున్నారని ఉబ్బి తబ్బిపోయిపోయి చొక్కాలు చించుకొని సొంగలు కాల్చుకొని అంత అల్ప సంతోషులు వాళ్ళనట్లా తయారు చేసినారు. కుక్కకి బిస్కెట్ వేస్తే తోక ఊపుకుంటా ఎలా తిరుగుతుందో అలా తయారు చేశాడు పవన్ కళ్యాణ్. నేనేం చేసినా మిమ్మల్ని నడి బజార్లో అమ్మినా సరే అదో గొప్ప విషయం అంటారు. రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది. రేపొద్దున ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఓడిపోవద్దు. ఆ కూటమి ఓడిపోయిన తర్వాత జన సైనికులు ఏమంటారు తెలుసా? అరే ఈ పొత్తులు గిత్తులు అంత డ్రామారా, 2019లోనే భూస్థాపితం చేస్తా అన్నాడు కదా, భూస్థాపితం చేస్తానే ఈ దొంగ పొత్తులు పెట్టుకొని ఓడించిన కోసమే పవన్ కళ్యాణ్ కింద పడ్డా పవన్ కళ్యాణ్ గెలుపు, పైన పడ్డా పవన్ కళ్యాణ్ గెలుపు. ఈ మానసిక రోగం చాలామందికి తొలగింది. కానీ వాళ్ళందరూ యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఈ ప్రభావం మన మీద ఉన్నదా లేదా అనేది ఆలోచించుకుంటే మంచిది. చాలామందికి తొలగింది ఈ ప్రభావం అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే మీ కారణం చేతనైనా? ముమ్మాటికి నేనే కారణం. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవడు మాట్లాడలేదు. 2019 నుంచి కాన్స్టెంట్గా మాట్లాడుతున్నా నేను. ఈ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని గొర్రెలాగా అమ్ముతాడని చెప్పినాను. చాలా ఫోన్లు వచ్చాయి నాకు. దాదాపు 200 నుంచి 300 ఫోన్లు వచ్చాయి. 24 సీట్లు డిక్లేర్ చేసినప్పటి నుంచి 200 నుంచి 300 ఫోన్లు వచ్చాయి. వాట్సాప్లో కానీ మెసెంజర్లో కానీ మెసెంజర్లో వెల్లువ అన్న నేను తప్పర్థం చేసుకున్నాను, నువ్వే రైట్, మేమందరం ఆయన ఏం చేసినా కరెక్టే అనే భ్రమలో ఉన్నాము, మంచి చేస్తున్నాను కానీ మమ్మల్ని అందరినీ టోకుగా అమ్ముతున్నాడు అనేది మాకు అర్థమైంది అని 100 ఫోన్ కాల్స్, 100 మెసేజ్లు వెల్లువ. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనేది ఒక మానసిక రోగము. మేము దానికి లోనైనాము అని దాని నుంచి బయటికి ఎలా రావాలి అనేది ఈ కాపు యువతలో ముఖ్యంగా స్టార్ట్ అయింది. వీళ్ళని నమ్మడం ఏంటి సార్? ఇప్పుడు పార్టీకి సంస్థాగతంగా సరిగా నిర్మాణం లేకపోవడం కారణం చేత నేను 24 సీట్లు తీసుకున్నాను. ఇదే తెలుగుదేశానికి ప్రతి బూత్లో కూడా కార్యకర్తలు ఉండడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్ తెలుసు వాళ్ళకి. ప్రతి నియోజకవర్గంలో కొన్ని వందల మంది ఎలక్షన్ని మేనేజ్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. అండ్ నన్ను నమ్మి మీరు సరిగా నిలబడట్లేదు, ఓటేయట్లేదు, చాలా ధనసామ్యంతో కూడుకున్నటువంటి రాజకీయాలు. నేను ఆ పరిస్థితులు లేను, అవకాశం దొరికితే రేపు 10-15 సంవత్సరాలు ఆ పరిస్థితిని తీసుకొస్తా అని చెప్పుకురావడం జరుగుతుంది కదా నేను వేదిక ద్వారా. అంటే వీళ్ళు సినిమా వ్యామోహంలో మానసిక రోగులను తయారు చేసి ఏం చేసినా ఏం చెప్పినా మేమే కరెక్ట్ అని నమ్మే స్థాయికి కొంతమందిని తీసుకొచ్చారు. కానీ ఆ పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు ఎప్పుడు, నేను ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ ఉండను నేను ఇతర సినిమా హీరోల్లాగా. ఎందుకంటే నా అద్దంలో నా ముఖం నేను చూసుకున్నప్పుడు నా ప్రతిబింబం నన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు ఆ ప్రోడక్ట్ నువ్వు వాడకుండా ప్రజలకు అంటగడుతున్నావు, నువ్వు ద్రోహం చేస్తున్నావు అని. అందుకనే నేను ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండనని చెప్తాడు. రే 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 ఎంత ఉన్నతమైన భావాలనుకుని ప్రజలందరూ అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్కి తెలుసు ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఏమొస్తుంది. అదే ఒక రాజకీయ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే దాని అమ్మ ఆ కిక్కే వేరు. ఈ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరికీ తెలియదు. వాళ్ళు ప్రోడక్ట్స్కి మాత్రమే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు.
ఈయన రాజకీయ తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్. ఎలా అంటారు? ఎలా అంటారు? ఏమి 10 సంవత్సరాల నుంచి ప్రమోట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీనే కదా. జనసేన పార్టీకి బూత్ లెవెల్ కార్యకర్త ఎందుకు లేడో నేను చెప్తా. ప్రత్యేక హోదా కోసం పోరాడి ఆంధ్ర అనే భావన ఉండాలి అంటాడు కదా, రాష్ట్రం మీద ప్రేమ ఉందంటారు కదా. నువ్వు లడేంగే అన్నావు, జీత్నే తక్ లడేంగే అన్నావు, మోడీని అది చేస్తాను, ఇవన్నీ చేయకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీకే ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయండి అని ఇట్లా గుండెల మీద ప్రత్యేక హోదా బ్యాడ్జ్ పెట్టుకోమని పిలిపిస్తే ప్రతి గ్రామంలోని కార్యకర్త దొరుకుతాడు. కులాలని కలిపి ఆలోచన విధానాన్ని పవన్ కళ్యాణ్ అన్నాడు. అదేంటి? దాని ఉద్దేశం ఏంది? ఎస్సీలు, బీసీలు, ఓసీలు అందరూ కలిసి మెలగాలని కాదు. కులాలని కలిపే ఆలోచన విధానం అంటే కాపులకి కమ్మలకి పడదు కదా, రే కమ్మోళ్ళకి ఓటేయండి రా అని అసలు దాని మర్మం అది. ఆంధ్రాలో వనభోజనాలు జరుగుతాయి, కార్తీక వనభోజనాలు. దయచేసి ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఆంధ్రలో కార్తీక వనభోజనాలు జరిగితే కులాల పరంగా జరుగుతాయి, ఏ కులం కా కులం. నేనేం చెప్పాను? అన్ని కులాలకి కలిపి ఒకే చోట వనభోజనాలు జరుగుతాం. కార్తీక వనభోజనాలు అన్ని కులాలకి కలిపి అక్కడే చూస్తే ఏముందంటే ఒక బీసీ సోదరుడికి ఓసీ సోదరుడు వడ్డించటము, ఒక ఎస్సీ సోదరుడు తిన్న ఇస్తరాకు ఓసీ సోదరుడు తీసి ఎత్తడం అనేది ఇది నిజమైన కులాలను కలిపే ఆలోచన విధానం. ఇది కార్తీక వనభోజనాలు జనసేన పార్టీ తరఫున అన్ని కులాలకి కలిపి పెడదామంటే చాలామందికి నచ్చి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, చాలామందికి నచ్చింది. అది చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్కళ్ళు 2018 ఆయన పొన్నూరులో ఒక కార్తీక వనభోజనాలు ఫస్ట్ సోమవారం పెట్టి ఇన్విటేషన్ కార్డు భారీగా ముద్రించి నాదెళ్ల మనోహర్ తెనాలి కాబట్టి దగ్గరే కాబట్టి తెనాలి వెళ్ళి తెనాలి ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. ఇదేంటి ఇన్విటేషన్ కార్డు అంటే ఇట్లా కులాలను కలిపే ఆలోచన విధానము మనం ఆచరణాత్మకంగా చేసి చూపిద్దాము, కులాల అసమానతలు మనం తొలగిద్దాము జనసేన పార్టీ తరఫున మేము ప్లాన్ చేసామంటే ఇది ఆపేసేయండి అన్న. అదేంటండి మన సిద్ధాంతమే ఇది కదా అంటే లేదు ఆపేసేయండి. లేదండి రాష్ట్ర వ్యాప్తంగా 30-40 చోట్ల చేస్తున్నారు, మేము కూడా సరుకులు కొనేసినాము, టెంట్ హౌస్ సామాన్ కొనేసినాము, వంట వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చినాము, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. మేము కాకుండా చాలామంది చేస్తున్నారు, నేను ఒక్కళ్ళు ఆపిన తర్వాత అవి ఆగవు కదా అంటే లేదు ఆపిస్తా అని చెప్పాను. మరుసటి రోజు పవన్ కళ్యాణ్ కార్యాలయంలో మీటింగ్ జరిగింది. తోట చంద్రశేఖర్, ముత్తంశెట్టి కృష్ణారావు, నాదెళ్ల మనోహర్ వీళ్ళందరూ ఉంటే నాదెళ్ల మనోహర్ ఇట్లా కార్తీక వనభోజనాలు చేస్తున్నారు, మన వాళ్ళు ఆపేయమని చెప్పాలి అంటే తోట చంద్రశేఖర్ గట్టిగా వేసుకున్నారు. అదేంటి మన కులాలను కలిపే ఆలోచన విధానము మనం చెయ్యాలి కదా అంటే వద్దు ఈ రోజుల్లో ఏంటి కార్తీక వనభోజనాలు ఏంటని సొల్లు చెప్పినాడు నాదెళ్ల మనోహర్. ఈ రోజుల్లో కూడా ఎవడైనా సరే క్యారేజీలు తీసుకుని వనభోజనాలు ఏంటి ఎవడైనా చేస్తున్నాడు అన్నాడు. అరే నాదెళ్ల మనోహర్, కార్తీక వనభోజనాలు చేస్తున్నారా సన్నాసి? నీ మనసులో ఉన్న విషయము కుట్ర నాదెళ్ల మనోహర్ ఎంత నయవంచకుడు, ఎంత కుట్రదారు, ఎంత శకునో ఇప్పుడు చెప్తా. కార్తీక వనభోజనాలు ఆగట్లేదు, కులాల పరంగా జరుగుతున్నాయి. చింతా రాజశేఖర్ కులాలకు అతీతంగా జనసేన పార్టీ తరఫున అన్ని కులాలని కలిపి ఒకే చోట కార్తీక వనభోజనాలని ఒక ఆలోచన చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి వారం 4 వారాలు ఉంటాయి కార్తీక మాసం, మొదటి వారము 40 చోట్ల చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నువ్వు కార్తీక వనభోజనాలు ఆగమంటే ఆగవు, కులాల పరంగా జరుగుతాయి అవి. ఆర్గ్యుమెంట్ జరిగింది తోట చంద్రశేఖర్కి నాదెళ్ల మనోహర్కి. చివరికి పవన్ కళ్యాణ్ చేత ఆపేసేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేసినాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే జనసేన పార్టీ తరఫున కానీ పవన్ కళ్యాణ్ పేరు మీద కానీ కార్తీక వనభోజనాలు చేయకూడదని. కార్తీక వనభోజనాలు చేస్తే నీ గ్రామంలో ప్రతి బూత్కి కార్యకర్త దొరుకుతాడు. కులాలకు అతీతంగా కార్తీక వనభోజనాలు చేస్తే ఇదిరా కులాలను కలిపే ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామంలో కార్యకర్త ఏర్పడతాడు. అవునా కదా? కార్యకర్తలు ఏర్పడేది డబ్బులతో కాదు, సిద్ధాంతంతో. మరి ఈ తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఇతరత్ర ఏ పార్టీలకి ఇతరత్ర ఉన్నటువంటి మరి ఏ పార్టీకి కూడా ఇటువంటి మీరు చెప్పినటువంటి ఈ బ్యాడ్జ్ ధరించకపోయినా ఈ సిద్ధాంతంలో ముందుకెళ్ళకపోయినా మరి అక్కడ కార్యకర్తలు ఉండిపోయినారే. వాళ్ళు వేళ్ళూనుకుపోయిన పార్టీలు, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, వాళ్ళ దగ్గర సిద్ధాంతం ఉంది. ఎన్టీ రామారావు చెప్పిన 2 రూపాయల కిలో బియ్యంతో ఏర్పడిన కార్యకర్తలు ఈ రోజు వరకు రొటేషన్ అవ్వకుండా వస్తున్నారు. అటువంటి నువ్వేమైనా చేస్తే నీ వైపు చూస్తారు జనం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లించకండి. ముఖ్యంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ట్యాక్స్లు ఎవరు చెల్లించవద్దు. మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ 0 చేసుకోండి. 0 ఫాస్టాగ్ బ్యాలెన్స్ చేసుకుంటే ఏమవుతుంది? టోల్ గేట్ దగ్గర బండి ఆగిపోతుంది, బండి ఎలవ్ చేయడు,
బండి చెబితే నేను కేంద్ర ప్రభుత్వం నాకు ఇస్తాను ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి, టోల్ ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వ పన్ను కాబట్టి నేను కట్టను, నాకు ఇవ్వాల్సింది ఇస్తే నేను కేంద్ర ప్రభుత్వానికి పన్ను కడతా అని చెప్పేసి ఒక పిలుపు ఇవ్వమనండి. ఇప్పుడు ఈ రోజున పొత్తు లేకుండా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లటం నిలిపివేయండి. ముందుగా నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగేటప్పుడల్లా మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ జీరో చేసుకోండి. రాష్ట్రం దాటి బయట వెళ్తే అక్కడ ఆగండి రాష్ట్రం దాటి బయటికి వెళ్తే అక్కడ మీరు ఆ రాష్ట్రం అప్పుడు దానికి సరిపడా ఫాస్టాగ్ తీసుకుంటే ఏమవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఫాస్టాగ్ చెల్లించకపోతే కేంద్ర ప్రభుత్వం పరిగెత్తుకొస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టట్లేదని. అలాగే ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ రిటర్న్స్ వేయండి, ట్యాక్స్ కట్టబాకండి. మీరు మాకు ఇవ్వాల్సిన 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మేము బకాయిలతో సహా కడతాము, అప్పటిదాకా కట్టమని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆచరించమని పిలిపివ్వమనండి. ఎందుకు రావో సీట్లు నేను చూస్తా, ఎందుకు పొత్తులు అవసరమో నేను చూస్తా. నీ పార్టీ బలపడకూడదని దొంగ నాటకాలు ఆడుతూ నీకు తెలుసు, నువ్వు పెట్టింది తెలుగుదేశం పార్టీ పెట్టించింది నువ్వు కేవలం బినామీ అని తెలుసు. కానీ నీ పని ఏంటి, అమాయక కాపు యువతని నీ సినీ వ్యామోహంలో వాళ్ళ ఓట్లని తెలుగుదేశానికి టోకుగా అమ్మాలంటే కాపు యువతని గొర్రెలాగా బలి ఇవ్వాలి చంద్రబాబు నాయుడుకి నువ్వు ఆ డ్యూటీ చేస్తున్నావు. ప్రతిసారి వచ్చి కొత్త కథ చెప్తావు. నువ్వు నీ పార్టీ ఎందుకు బలపడదో చూస్తా, ఈ ప్రకటన చేయవయా, ఎందుకు బలపడదో చూస్తా నేను. ఎవడైనా సరే జన సైనికుడు పవన్ కళ్యాణ్ బర్త్డే చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు ఎవరైనా ట్యాక్స్ కడతాడా, టోల్ ట్యాక్స్ కడతాడా పవన్ కళ్యాణ్ పిలిపిస్తే? ఎందుకు బలపడదు? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోల్ ట్యాక్స్ కట్టడానికి కార్లు కలిగినటువంటి వ్యక్తులు, అసలు టోల్ ట్యాక్స్లు కట్టేటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య ఎంత, వారు ఆల్రెడీ ఒక పార్టీతో కమిట్ అయి ఉంటారు. మీరు అంటే ఏం మాట్లాడుతున్నావు నరసింహ, నాకైతే అర్థం కాదు. కారు ఉన్న వాళ్ళందరూ టీడీపీ వైసీపీయా? జనసేన వాళ్ళకి ఎవరు కారు లేవా? ఎంతమంది ఉంటారు, వారి సంఖ్య ఎంత ఉంటుంది? అందరికంటే ఎక్కువ వీళ్ళదే ఉంటుంది. ఇంకొకటి ఇతర పార్టీలకి అనుబంధంగా ఉన్న వాళ్ళు కూడా జనసేన వైపు మరుతారు. అరే ఈయన మన రాష్ట్ర హక్కుల కోసం నిలబడుతున్నాడు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడు అని మల్లుతారు. అట్లా నీ ఓటు బ్యాంక్ డెవలప్ అవుతుంది. నాటకాలు ఆపు. నువ్వు బలం లేదు, బలపడలేదు, నువ్వే దుర్మార్గుడు నువ్వే బలపడనీయలే కదరా. పార్టీని బలపడనీయ దుర్మార్గుడు నువ్వు. ఎన్నికల కంటే ముందు అందరినీ చేర్చుకున్నావు కాపు నాయకులని, కాపు పార్టీని నమ్మించడానికి వాళ్ళందరినీ పొమ్మనగా పొగబెట్టి పంపించేసినావు బలపడకూడదని. వాళ్ళు ఉంటే ఇప్పుడు 50-70 సీట్లు ఇవ్వాలా, 50 సీట్లు ఇచ్చే పరిస్థితి నీకు వద్దు కదా. నీ పార్టీ బలహీనంగా ఉంచే మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్, అతనికి అండదండ అంటించే వ్యక్తి నాదెండ్ల మనోహర్. సరే, నాదెండ్ల మనోహర్ గారికి తోట చంద్రశేఖర్ గారికి మొట్టమొదటిగా అదే ఈ చంద్రశేఖర్ గారికి తరపున ఆ చంద్రశేఖర్ గారు ఏదైతే మీ సిద్ధాంతం ఏదైతే కులాలు కలిపే సిద్ధాంతం, వనభోజనాలు కులాలకు అతీతంగా కులాల సమూహంతో అని చెప్పేసి అక్కడే చెడిందా, దాన్ని విభేదించడం అలాంటి చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు ఏమంటారు మొదలు అక్కడేనా తోట చంద్రశేఖర్? అంత ముందు నుంచే చెడింది. అంత ముందు నుంచే ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలా అంటే ఆయన ఇప్పుడు పార్టీ నువ్వు ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ గారి ఈగో హట్ అయింది ఇక్కడేనా? ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారి మాట విన్నాడు పవన్ కళ్యాణ్ గారు, నా మాట వినలేదని చెప్పి. ఒకటని కాదబ్బా, ఇప్పుడు అంటే మొదలు ఇక్కడేనా? ఇలాంటి చాలా జరిగినాయి. ఇది మొదలు లాభం దీని మీద మాత్రం ఆఫీస్లో మీటింగ్ జరిగింది, హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎవరికి? తోట చంద్రశేఖర్ గారికి నాదెండ్ల మనోహర్కి. పవన్ కళ్యాణ్ ఏం చేయాలా నాయకుడు అయితే? అదేంటండి మనోహర్ గారు, మన పార్టీ సిద్ధాంతం ఇది కదా, మంచి ఆలోచన కదా, మనం ఇంప్లిమెంట్ చేయాలి కదా అన్నాడు. ట్వీట్ ఎట్లా చేస్తావురా నువ్వు? ట్వీట్ ఎట్లా చేస్తావు అంటే నీ కులాలను కలిపే ఆ ఆలోచన విధానం పెద్ద దొంగ నాటకం, పెద్ద నాటకం, అంతేనా? పార్టీ బలపడలేదని సొల్లు చెప్తావేంది? పార్టీ బలపడే ఆలోచన ఏది చెప్పినా కానీ అమలు చెయ్యడు. ఇప్పుడు ఏమంటాడు, నాకు సలహా సూచనలు ఇవ్వద్దు అంటాడు. సలహా సూచనలు ఇస్తే ఏమవుతుంది? ఇదే సలహా చింతా రాజశేఖర్ ఇచ్చినాడు, దాన్ని అమలు చేస్తే ఏమవుతుంది? గ్రామాన కార్యకర్త తయారవుతాడు, పార్టీ బలపడుతుంది, తెలుగుదేశం సంకనాకిపోతుంది. పార్టీ నీది కాదు, పార్టీ బలపడకూడదు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేయకూడదు. జాతీయ జెండా రూపకర్త గురించి మాట్లాడతాడు. పింగళి వెంకయ్య గారు అది ఇది అంటాడు. చివరి రోజుల్లో అన్నం కూడా లేకుండా చనిపోయారు, తిండి కూడా లేకుండా చనిపోయారు ఆ మహోన్నత వ్యక్తి అని చెప్తారు. అటువంటి మహోన్నత వ్యక్తి కోసము దేశంలోనే అతిపెద్ద జెండా ఆయన గ్రామంలో ఉండాలని ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆ పిలుపు ఎందుకు ఇవ్వవు నువ్వు? ఎందుకు ఇవ్వవు? పార్టీ బలపడకూడదు.
ఎస్వి రంగారావు గారికి పద్మవిభూషణ్ కావాలని ఎందుకు అడగవు? ఆలోచన చెప్పినాము. ఎస్వి రంగారావు మీ చిరంజీవి కంటే గొప్ప నటుడు, సావిత్రమ్మ మీ చిరంజీవి కంటే గొప్ప నటుడు. వాళ్ళిద్దరికీ పద్మవిభూషణ్ కావాలని ప్రతిపాదన చేయమంటే ఎందుకు చేయవు? చేస్తే ఏమవుతుంది? పార్టీ బలపడుతుంది. పింగళి వెంకయ్య గారికి, పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న కావాలని అడగమంటే నువ్వు ఎందుకు అడగవు? పార్టీ బలపడుతుంది. పార్టీ బలపడే ఆలోచనలు, పార్టీ బలపడే కార్యక్రమాలు చేయకూడదు. ఇప్పుడు ఆడుకుంటా పార్టీకి మా కార్యకర్తలు లేరు, సిబ్బంది లేరు, బూత్ ఏజెంట్ లేరు అని సొల్లు చెప్తావు. ఇట్లా నోటి మాటలతో లేకపోతే పేపర్ల మీద లేఖలు రాసి సూచనలు సలహాలు ఇచ్చే పార్టీ బలపడుతుంది అంటారు. ఏది ఇప్పుడు మీరు ఓవరాల్ గా చెప్తా ఉన్నారు. హరిరామ జోగయ్య గారేమో పేపర్ మీద కొన్ని లెటర్లు రాసి సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సలహా సూచనలు ఇవ్వలేదు ఆయన. ముద్రగడ పద్మనాభం గారు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పార్టీ నిజంగా బలోపేతం అవుతుంది. గ్రౌండ్ లో ఏదైనా పని. అరే నువ్వు ఎన్ని రోజులు ఉన్నావురా ఆంధ్రప్రదేశ్ లో? ఎన్ని రోజులు ఉన్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో? ఎవరితో మాట్లాడినావు? ముద్రగడ పద్మనాభం ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? ఎవడాపినా నిన్ను? 2019 ఎన్నికల్లో నిన్ను ఎవడాపినాడు? మనోహర్ కదా. మొన్న కూడా వెళ్తా అంటే ఆపింది మనోహర్ కదా, నాదే మనోహర్ కదా నేను ఆపింది. కాపులందరినీ ఎరువులు చేయబాక నువ్వు. నీ బండారం బయటపడింది. అదే ఇప్పుడు మనోహర్ గారు ఏది చెప్తే పవన్ కళ్యాణ్ గారు అదే వింటారా? వారికంటూ సోదా ఇదంతా అవుతాబా. మొన్న తెలుగుదేశము జనసేన పార్టీ వాళ్ళ లిస్టులు తయారు చేస్తున్నారు. తెలుగుదేశం మొత్తం ఒక్కొక్క నియోజకవర్గంలో అభ్యర్థులను పరిశీలించి డేటా సేకరించి అది కంప్యూటరైజ్డ్ లిస్ట్ తీసుకుని వచ్చింది. జనసేన పార్టీ 5 పేర్లు ఎవరు పక్కన నాదెండ్ల మనోహర్ రాసిస్తే పవన్ కళ్యాణ్ చదివిండు. ఆ వీడియో చూసినారా మీరు? చూసినారా అంటున్నా. అంటే ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయాలని చర్చ జరిగిందా పవన్ కళ్యాణ్కి నాదెండ్ల మనోహర్కి మధ్యలో? అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గానికి ఎంతమంది ఉన్నారో ఫిల్టర్ చేసినారా? నాదెండ్ల మనోహర్కి ఆడు ఏమి ఇచ్చిండో, వీడు ఏం తీసుకున్నాడో, వీడి పేరు రాసిచ్చిండి, ఈయన చదివిండు. ఇది నీ పార్టీ. పార్టీ నాదెండ్ల మనోహర్ నడిపిస్తున్నాడు. నీ పార్టీ నీది కాదు, నువ్వు బినామీ. నువ్వు సరిగ్గా పనిచేస్తున్నావు లేదు, ఎట్లా పనిచేయాలని చూడడం కోసం నాదెండ్ల మనోహర్ని పెట్టిండు. ఇది అర్థం అవట్లేదా జనాలకి? ఇది జనాలకు కనబడట్లేదా? నువ్వు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరెవరి పేర్లు పరిశీలించినావు, ఎవరెవరికి ఏమేమి సామర్థ్యం ఉందని పరిశీలించినావు. సరే ఓకే, పొత్తు పెట్టుకున్నావు అబ్బా. ఇంకో పెద్ద బూత్ ఏంటంటే పొత్తు పెట్టుకున్నావు నువ్వు తెలుగుదేశంతో. తెలుగుదేశం కార్యకర్తలు నీ కార్యకర్తలే కదా, వాళ్ళకు ఉంది కదా బలము, వాళ్ళు పనిచేస్తారు కదా. ఎందుకు పనిచేయరు పొత్తు పెట్టుకుంటే? తెలుగుదేశం జనసేన పంచుకున్నారు. ఒక 75 సీట్లు ఇచ్చినారు జనసేనకి, తెలుగుదేశం 100 సీట్లు తీసుకుంది. తెలుగుదేశానికి బూత్ ఏజెంట్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు కదా. నువ్వు లేకపోతే వాళ్ళ పార్టీ బలహీన పడిపోయిందని చెప్పినావు కదా. నువ్వు 75 సీట్లు నీకు ఇస్తే వాళ్ళు వచ్చి పని చేయాలి కదా. వాళ్ళకు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి నీకు పని చేయాలి కదా. అమ్ముడు పోయినామని ఇంతకంటే రుజువేం కావాలా? పొత్తు పెట్టుకున్నారా లేదా? వాళ్ళ క్యాడర్ ఉందని నువ్వే చెప్తున్నావు కదా. నీకు 75 సీట్లు ఇస్తే వాళ్ళు వచ్చి పని చేయాలా లేదా? ఆయన ఏం చెప్పినాడా లేదా? 1000 నుంచి 800 మంది నుంచి 1000 మంది ఉండాలి కార్యకర్తలు అని చెప్పినాడు. అంటే వీళ్ళ స్ట్రెంత్ ని బట్టి వాళ్ళ సీట్లు కేటాయించడం జరుగుతుంది కదా. ఏ స్ట్రెంత్ ని బట్టి? ఏ స్ట్రెంత్ ని బట్టి ఇచ్చిందంటే వీళ్ళకి గ్రౌండ్ లో ఎంత మేరకు ఉందని చెప్పేసి. నువ్వు ఇంట్లో కూర్చుంటే గ్రౌండ్ స్ట్రెంత్ ఎట్లా పెరుగుతుంది? నువ్వు ఇంట్లో కూర్చుంటే గ్రౌండ్లో స్ట్రెంత్ ఎట్లా పెరుగుతుంది? నువ్వు ఆ వారాహి వచ్చింది ఎవడరా మనల్ని ఆపేది అన్నావు. ఈ రోజుకి 402 రోజులు. ఎన్ని రోజులు? 2 days. ఎన్ని రోజులు తిరిగినావు నువ్వు? ఎవడరా నిన్ను ఆపింది? రే పవన్ కళ్యాణ్, ఎవడరా నిన్ను ఆపింది? 16 రోజులు ఎందుకు తిరిగినావు నువ్వు? ఆనే అన్నాడు కదా. ఎవడరా మళ్ళీ ఆపింది? ఎవరన్నారు? ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డినే కదా. ఎవరన్నారు? జగన్మోహన్ రెడ్డి అనొచ్చా ఎవడరా ఆపేదని? నేను ఆపలే కదా. ఎవరు? ఎందుకు ఆగినావు? లోకేష్ యాత్ర కనుమ అయిపోతుందనా? లోకేష్ ఫేడ్ అవుట్ అవుతాడనా? ఎందుకురా దొంగ నాటకాలు ఆడతావు? నాకంటే చిన్నోడు, మా కాపు సామాజిక వర్గం వాడు కాబట్టి కాపు యువత జీవితాన్ని నాశనం చేయకుండా అని చెప్తున్నారే. ఎందుకురా దొంగ నాటకాలు ఆడతావు? మీ సినిమా అనే పిచ్చితో నువ్వేదో పెద్ద మహోన్నత వ్యక్తిత్వము అని చెప్పుకోవటానికి నేను చంద్రశేఖర్ ఆజాద్ని, నేను చెగువేరాని, నేను భగత్ సింగ్ని, నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ని, గుంటూరు శేషేంద్ర శర్మ వాక్యాలు చదువుకుంటా. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి చింతా రాజశేఖర్ తనకు కమ్మ సామాజిక వర్గం మీద కోపం ఉంటే తనకి ఎంటైర్ కాపు సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గం వ్యతిరేకం అని చెప్పేసి ఎలా చెప్పుకొస్తారు పదే పదే? నేను ఎక్కడ చెప్పినాను కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం? ఎక్కడ చెప్పినా? నేను ఎక్కడ చెప్పినా? మీ మాటల్లో కనపడుతుంది కదా. నీకు కనపడితే దానికి నేనేం చేయాలా? నేను కమ్మ అహంకారానికి వ్యతిరేకం.
కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అంటారు చూసినారా, నేను దానికి వ్యతిరేకం. కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అంటే కొండపైన అమ్మవారికి మొక్కుతాం, కొండ కింద కమ్మవారిని తొక్కుతామన్న సిద్ధాంతం నాది. ఆ మాట ఎవరన్నా అంటే దానికి కౌంటర్గా ఈ మాట. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటే మనిషికి పుడితే బ్లడ్ ఉంటుంది, నువ్వు మనిషికి జంతువుకి ఏమైనా పుట్టినావా? నా ఎవరు బాలకృష్ణ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాడు. ఈ సోదరుడు బ్లడ్ ఇస్తా డొనేషన్ చేస్తూ ఉంటారు కదా, మనిషికి పుడితే 8 రకాలు 9 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, అదే ఉంటుంది. మరి నువ్వు నీ బ్లడ్ వేరు నీ బ్రీడ్ వేరు అంటే నువ్వు మరి మనిషికి పుట్టినావా ఎవరికి పుట్టినావు నువ్వు? కానీ చింతారాజశేఖర్ గారు కొందరు వ్యక్తులు చేసిన వ్యాఖ్యల్ని ఎంటైర్ ఆ సమాజ వర్గానికి కులానికి ఆపాదించడం ఏం మేరకు ఉంటారు? ఈ కులం అనాలే. చింతారాజశేఖర్ కాపు కమ్యూనిటీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా తను మాట్లాడేటువంటి వ్యాఖ్యల్ని మొత్తం సామాజిక వర్గం అంత అహంకారపూరితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి కోపంతో మీరు పదాలు తులనాడుతా ఉన్నారు. ఇది మొత్తం కాపు కులం అలా ఇలానే ఉంటదని చెప్పేసి ఇక్కడ నేను చెప్పేది నేను ఎవరంటున్నా, నేను పవన్ కళ్యాణ్ చేతగాని చెవట సన్నాసి దద్దమ్మ కాబట్టి చేతగాని చెవట సన్నాసి దద్దమ్మ ఎందుకో నేను చెప్తున్నా. 1825 రోజులు ఉంటాయి 5 సంవత్సరాలకి. ఆ 1825 రోజుల్లో నువ్వు 1000 రోజులు ప్రజల మధ్యలో ఉండి ఆంధ్రప్రదేశ్ బాగు చేయడానికి వచ్చినా అని మాట్లాడు. ఇంకా 1850 రోజులు కూడా లేవు రాష్ట్రంలో, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్ధరించడానికి ఆంధ్రప్రదేశ్ దీని గురించి బాధపడిపోతున్నావా? దొంగ నాటకాలు కాదు నీవి. పచ్చి న్యాయవంచకుడు. ఇందాక మీరు అంటున్నారు కమ్మ సామాజిక వర్గం, కొద్దిమంది అన్నా మొత్తం కమ్మ సామాజిక వర్గానికి అంటగడతా అంటే కమ్మ సామాజిక వర్గం కమ్మ సంఘం అని ఒకటి ఉంది కదా, వాళ్ళు దాన్ని ఖండించాలి కదా. మేము దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాము. బాలకృష్ణ అన్న మాటలు మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని ఒక కులానికి ఆపాదించే మాటలు అన్నాడు కాబట్టి మేము బాలకృష్ణ అన్న మాటలతో ఈ సామాజిక వర్గానికి సంబంధం లేదు అని ప్రకటన ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ అరే నన్ను కంప్లీట్ చేయని నువ్వు తెలుగుదేశం పార్టీకి కానీ కమ్మ సామాజిక వర్గానికి కానీ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు కమ్మ సంఘం కానీ స్టేట్మెంట్ ఇచ్చిందా? మరి నువ్వు దాన్ని ఎంజాయ్ చేసినావు కదా, నువ్వు దాన్ని ఆస్వాదించినావు కదా. రేణుకా చౌదరి అంటుంది కదా కొండ పైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అని, దాన్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలే? దానికి రాజ్యసభ ఎంపీ ఎట్లా ఇచ్చినావు? నువ్వు రాజ్యాంగ వ్యతిరేక మాటలు మాట్లాడింది కదా, రాజ్యసభ ఎంపీ ఎట్లా ఇచ్చినావు నువ్వు? దానికి అదే రాజకీయ నాయకులు, అది ఎట్లా అర్హులు వాళ్ళు రాజ్యసభలో ఉండడానికి? కొండపైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అంటే రేణుకా చౌదరి కొండపైన అమ్మవారిని మొక్కుతాం కొండ కింద కమ్మవారిని తొక్కుతాం. రెడ్లు మాత్రమే పాలించడానికి అర్హులు అని చెప్పేసినటువంటి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. మరి ఏ రెడ్డి సంఘం దాన్ని ఖండించింది? ఏ రెడ్డి సంఘం దాన్ని ఖండించింది? రేవంత్ రెడ్డిని ఓడగొట్టండి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టండి. తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉండి ఈ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే డికేఆర్న బీజేపీ పార్టీలో ఉన్నట్టు వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినట్టు చాలామంది రెడ్ల నాయకులు కూడా ఆ ధోరణిలో చాలా వరకు మాట్లాడడం జరిగింది. మరి ఆ సంఘాలు ఖండించాయా? నేను ఇంకొక మాట, ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెడితే ఇప్పుడు కాపు సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి మీరు, ఆ కమ్యూనిటీలో జన్మించిన మీరు, మరి మీ వ్యాఖ్యల్ని కూడా రేపు ఈ కాపు సంఘాలకి ఖండించకపోతే దీన్ని కూడా మళ్ళీ ఆస్వాదించుతున్నట్టు భావించాలా? అంటే ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఒకడు కుల అహంకార మాటలు మాట్లాడితే ఆయా కులాలు దాన్ని ఖండించాలని చెప్తే కుల అహంకారం అవుతుందా? ఎట్లా ఏ రాజకీయ ప్రకారం అవుతుంది? ఇప్పుడు కమ్మ వాళ్ళు కాపు మీరు ఇందాక ఒక సందర్భంలో మాట్లాడుకురావడం జరిగింది, కాపులు కమ్మలకే ఓట్లు వేయాలా అని చెప్పేసి, కాపులు ఎదిగాదని చెప్పేసి మీరే ఇందాక చెప్పుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఏ ధోరణి కిందకు వచ్చినట్టు? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? కులాలని కలిపే ఆలోచన విధానం అన్నాడు. ఆ టాపిక్ మీద వచ్చింది అది. కులాలని కలిపే విధానం అంటే అన్ని కులాలు కలపాలి, ఎస్సీలు బీసీలు ఓసీలు అన్ని కులాలు ఒకే చోట కలిసి మెలిసి ఉండాలనే సిద్ధాంతం అని నేను అనుకున్నాను. కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే వంగవీటి రంగా మర్డర్ తర్వాత కానీ ముద్రగడ రిజర్వేషన్ అంశం తర్వాత కానీ కమ్మ వారికి కాప వారికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి ఆ సిద్ధాంతం పెట్టినాడు. ఆయనకి నిజంగానే అన్ని కులాలు కలిసే సిద్ధాంతం అనే భావన ఉంటే నేను ప్రతిపాదించిన దాన్ని ఆయన ఆమోదించి అమలు చేయించేవాడు. అదేనా కూడా హర్షించదగ్గ విషయం కదా. సరే మిగిలిన కులాలన్నీ పక్కన పెడితే సరే 2 కులాలైనా కలిసి ముందుకెళ్ళడం అనేది లేదు 2 కులాలు ఎందుకు కలవాలా? అన్ని కులాలు కలవాలా? 2 కులాలు ఎందుకు కలవాలా? మొదటగా 2 కులాలు కలిస్తే లేదు ఈ దొంగ నాటకాలు వద్దు. ఈ ఓట్లు వేయించుకొని ఈ కులాలని కలిపి ఓట్లు వేయించుకొని రాజ్యాధికారం వచ్చిన తర్వాత మళ్ళీ అలానే వివక్ష చూపించే ఈ దొంగ నాటకాలు
నాటకాలు 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఈ నాటకాలు వద్దు, అన్ని కులాలు కలవాలి అనే సిద్ధాంతాన్ని నువ్వు ఎందుకు వద్దన్నావు? నీ పార్టీ బలపడకూడదని. కేంద్ర ప్రభుత్వం నువ్వు లడెంగే జీట్నే తక్ లడెంగే అన్నావు కదా, లడు, దమ్ముంటే రా, మాట్లాడక. సరే సార్, మరో 4 రోజులలో వీరిద్దరి అలయన్స్ తో పాటు బీజేపీ కూడా అలయన్స్ ఉండబోతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇంకా 10 సీట్లు ఎక్కువ వస్తాయి వైసీపీకి. ఎన్డీఏలో మార్చి 5th తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. అదే ఇంకో 10 సీట్లు ఎక్కువ వస్తాయి అంటున్నా కదా. లేదు, సెంట్రల్ నుంచి కొన్ని సహాయ సహకారాలు అందడం వల్ల 19లో జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం జరిగింది. ఇప్పుడు ఈయన అందుతే ప్రజల్లో ఆల్రెడీ ఇప్పుడు ఎటువంటి సహాయ సహకారం చెప్పండి, నాకు చెప్పండి. లేదు, ఎటువంటి సహాయ సహకారం చెప్పండి, అది కూడా చెప్పండి. నాకు తెలియదు అంతా. చంద్రబాబు నాయుడు గారు జగన్ ఓడించడానికి ప్రజల్లో ఒక ఆవేశం ఉంది, దానికి వాయువులాగా తోడయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. వీరికి కొందరు అభిప్రాయపడుతుంది. నిన్న వారా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి సహకరిస్తే నల్లేరు మీద నడక రేపు గెలుపు 24 ఎన్నికల్లో అని చెప్పేసి అని చాలా మంది అభిప్రాయం. ఇక్కడ చాలా మంది అభిప్రాయం. కానీ 2019లో బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తోడ్పాదించి నాకు చెప్తే నా జ్ఞాన కవాటాలు తెలుసుకుంటాయి, నేను కొంచెం నేర్చుకుంటాను మీ దగ్గర. ఎట్లా హెల్ప్ చేసింది? అప్పుడు సిఎస్ విషయంలో కానీ సిఎస్ ఏంటి చేస్తాడు? సిఎస్ ఏం చేసినాడు? ఏదైతే మెకానిజం ఉందో ప్రభుత్వానికి మెకానిజం వీళ్ళకి సహకరించలేదని చెప్పి. ఎవరికి సహకరించలేదు? తెలుగుదేశం. ప్రజలకు వెళ్ళి సిఎస్ వెళ్ళి చెప్తాడా నువ్వు వైసీపీ కోటేయని? వారు చెప్పాడు, వారు మెకానిజం ఎట్లా హెల్ప్ అవుతుంది చెప్పండి, నాకు చెప్పండి. ఎట్లా హెల్ప్ అవ్వలేదంటారా? చెప్పండి. అరే నేర్చుకుంటా అంటున్నావు కదా, ఎట్లా హెల్ప్ అవుతుంది చెప్పండి. ఎట్లా హెల్ప్ అవ్వలేదంటారు? ఎట్లా హెల్ప్ అవుతుంది నాకు తెలియదు అయ్యా బాబు, చెప్పండి అంటున్నా. హెల్ప్ ఎట్లా అవుతుంది చెప్పండి. ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు. ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఈవీఎంలో 8 బటన్లు ఉంటాయి. వైసీపీకి వేస్తే టీడీపీకి పడేటట్టు, టీడీపీకి వేస్తే వైసీపీకి పడేటట్టు సెట్టింగ్ చేసి అంటారు. అరే సన్నాసి దద్దమ్మ, మొదటి బటన్ టీడీపీ ఉంటుంది, రెండో బటన్ వైసీపీ ఉంటుంది, మూడో బటన్ బీజేపీ ఉంటుంది. అట్లా ఏమి ఉంటుంది కదా. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నువ్వు తయారు చేసేటప్పుడు నీకు ఏం తెలుసు? ఆ మిషన్ తయారు చేసేటప్పుడు దాని చిప్పు పెట్టేటప్పుడు ఈ నియోజకవర్గంలో ఇది ఏ బూత్లో దీంట్లో ఫస్ట్ అభ్యర్థి ఎవడు, సెకండ్ అభ్యర్థి ఎవడు అని ఎట్లా చెప్తావు నువ్వు? అది మెకానిజం అంటారు. మెకానిజం అంటే ఏంటి? మీకు అనుకూలమైన అధికారిని అనుకూలమైన ప్రదేశంలో పెడితే అధికారి చెప్పిన మాటలు పెట్టి జనాలు ఓటేస్తారా? ఇంపాక్ట్ ఉండదంటారా? ఏముండదు. ఏముంటుంది? ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాను ఇవ్వకుండా ద్రోహం చేసినది. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ ప్రత్యేక హోదా రాలేదని ఆగ్రహం ఉన్న వారు ఓటు వేయరు, నంబర్ 1. నంబర్ 2, మైనారిటీలు వాళ్ళు ఓటు వేయరు. ఇంకో 10 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ వస్తాయి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే. ఆ విధంగా బీజేపీ ఏమన్నా సరే వైసీపీకి సహకరిస్తుంటే నేను ఒప్పుకుంటా. బీజేపీ వీరితో అలయన్స్ పెట్టుకొని వైసీపీకి సహకరిస్తుంది. ఆ విధంగా సహకరించా అంటే బీజేపీ వాళ్ళతో పెట్టుకుంటే ఇంకో 10 సీట్లు పోతాయి వాళ్ళకి. సో ఆ విధంగా వైసీపీకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుందంటారు అయితే. ఏమో మరి అట్లా ఏమన్నా ఉండొచ్చు. అంతేగాని మెకానిజం గికానిజం సొల్లు ఇవన్నీ ఏమి ఉండవు. సరే, ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు హరిరామ జోగయ్య గారిని, ముద్రగడ పద్మనాభ గారిని ఉద్దేశించే నేను కొన్ని వ్యాఖ్యలు చేయడం, సలహాలు సూచనలు కాదు, నాతో కలిసి నడవండి, నా పోరాటానికి మద్దతు తెలియపరచండి, కానీ పేపర్ల మీద లెటర్లు సూచనలు కాదు. మరొక విషయం ఏంటంటే నన్ను ప్రశ్నించే నువ్వు పార్టీ ఎందుకు పెట్టినావురా? నువ్వు సూచనలు తీసుకున్నప్పుడు మర్డర్లు జరుగుతుంటే, మానభంగాలు జరుగుతుంటే వాళ్ళ అనుచరులు వాళ్ళని ఎవరిని ప్రశ్నించట్లే, ఉల్టా వాళ్ళకు మద్దతుగా నిలుస్తా ఉన్నారు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. నన్ను ఎందుకు ఇంతగానో శంకించుతా ఉన్నారు? అసలు నేను ఈ రోజు వరకు తీసుకున్నది ఏంటి? డబ్బేంటి? నేను పదవి ఏంటి? అధికారం? నాటకాలన్నీ మాకు తెలుసులే కానీ ఈ డబ్బు ఎవరి డబ్బు ఎక్కడ బయట ఉండదు, బయట దేశాలు ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు. కానీ నువ్వేం పెద్ద శుద్ధపూసవు కాదు. ఇక్కడ విషయం ఏంటంటే నువ్వు పార్టీ ఎందుకు పెట్టినావు? పార్టీ అనేవాడు సలహా సూచనలు తీసుకుంటాడు. నేను సలహా సూచనలు తీసుకోమంటే నువ్వు పార్టీ పెట్టకదు. దాని పార్టీ అన్న రాజకీయ పార్టీ అంటే ఫస్ట్ నువ్వు జనాలతో కలవవు, రాజకీయ నాయకులతో కలవవు, మీ పార్టీ నాయకులతో కలవవు. నువ్వు కేవలం ఓటు ట్రాన్స్ఫరింగ్ ఏజెంట్. ఒక విటుడి దగ్గరికి, ఒక వేశ్య దగ్గరికి విటుడిని తీసుకెళ్లేటట్టు ఒక ఓటర్ని టీడీపీకి ఓటు వేయించే ఒక బ్రోకర్వి నువ్వు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ని టీడీపీకి ఓటు వేయించేందుకు నువ్వు చేసే పని ఎలా ఉందంటే ఒక వేశ్య దగ్గరికి విటుడిని తీసుకెళ్లే బ్రోకర్వి నువ్వు. రాజశేఖర్ గారు, మీరు అభిమానించే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 5 సంవత్సరాలలో వారి పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులను కానీ, పార్లమెంట్ సభ్యులను కానీ, మంత్రులను కానీ, ఇతరతర పదవులు ఉన్నటువంటి పార్టీ పదవులలో, ప్రభుత్వానికి సంబంధించిన పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కలవలేదు, కలిసే అవకాశం ఇవ్వలేదు. కార్యకర్తల్ని పక్కన పెట్టండి,
సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ నాయకుల్ని పక్కన పెట్టండి, మంత్రులని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలని, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలకు కూడా వారి ఇంట్లో శుభకార్యమో అశుభకార్యం అవుతాయంటే తప్ప ఈ 5 సంవత్సరాల్లో కలిసే అవకాశం ఇవ్వలేదు. అంటే కలవన అంటే కాదు కాదు ఈ 5 సంవత్సరాలలో కార్యకర్తలకి చాలా అందుబాటులో ఉన్నటువంటి నాయకులకి ఈరోజు వారు ఒంటెత్తిపోకడాలతో వారిని కాకుండా ఇంకొకరికి తీసుకొచ్చి అక్కడ సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రజల్లో ఉన్నటువంటి నాయకులను తొలగించి, అరే ఇప్పుడు నీకేమో పచ్చకూర రక్తం నేను చేయి బ్లేడ్ తీసుకురాండి, ఆయన చేస్తే బ్లడ్ రెడ్గా వస్తుందా ఎల్లోగా వస్తుందో చూద్దాం. పచ్చకుల పిచ్చేశ్వరరావు నువ్వు కూడా, పవన్ కళ్యాణ్ ఒక పచ్చకుల పిచ్చేశ్వరరావు, నువ్వు రెండో పచ్చకుల పిచ్చేశ్వరరావు. కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు పాటించి బయటకు వచ్చిన వ్యక్తి, తెలుగుదేశం మీద పోటీ చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి ఎవరిని కనవరు అనేది పూర్తి ట్రాష్. నేను ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగితే అన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చినారని ఆయన వీడియో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఈ తెలుగు మీడియా పచ్చ మీడియా ప్రచారం పచ్చకుల పిచ్చేశ్వరాలకే పనిచేస్తుంది. అది విజ్ఞత విచక్షణ ఉన్న వాళ్ళకి, కంటికి కనబడే వాళ్ళకి కనబడదు. అది పెళ్లికి హాజరైనాడంటే వాడు శుభకార్యం ఇవ్వడానికి అయితే వెళ్ళినప్పుడు కలిసాడు కదా, కార్డు ఇవ్వకుండా వెళ్ళాడు కదా. వ్యక్తిగతంగా కార్డు ఇవ్వకుండా హలో జగన్మోహన్ రెడ్డి నా కూతురు పెళ్లి నుంచి వచ్చేస్తావా అని ఫోన్ చేసి చెప్పరు కదా. బుర్ర ఉన్నదా? సో ఇదంతా మీడియా దుష్ప్రచారం అంటారు. పచ్చ కుల పిచ్చేశ్వరాల కోసం పచ్చ మీడియా చేసే దుష్ప్రచారం. పబ్జీ ఆడతాడు అంటారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా పబ్జీ ఆడతాడు, ఎవరిని కలవడా అని అంటారు. ఇప్పుడు ఆడుతున్నారు కదా పబ్జీ. ఇప్పుడు పబ్జీ ఆడుతుంటే చెమటలు పడుతున్నాయి ఒక్కొక్కడికి. లేదు, వారే చాలా కన్ఫ్యూజన్ ఉండి ఏ అభ్యర్థిని ఎక్కడ అని చెప్పేసి చాలా మార్పులు చేర్పులు చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి, మ్యూజికల్ చైర్స్ ఆడతారు తెలుసు కదా. 2 చైర్ల కోసం చాలా మంది తిరుగుతూ ఉంటారు. మ్యూజిక్ కాకపోతే 2 కూర్చున్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. 2 చైర్స్ ఉన్న చోట ఒక అభ్యర్థి కూడా లేకపోతే అరే రారాబాయి అని బతుకులు ఆడుకుంటారు. కుర్చీలు తక్కువ ఉండి మనుషులు వ్యక్తున్నప్పుడు ఎవరిని పెట్టాలా అనేది వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకో తప్పదు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలా, ఏ సీట్ ఇవ్వాలా అనేది వాళ్ళ దగ్గర అభ్యర్థులు ఎక్కువ ఉన్నప్పుడు తప్పదు. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీకి నేను సిద్ధం అని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి పిసిసి అధ్యక్షురాలైన షర్మిల గారు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఉన్నటువంటి డ్రైవర్ దస్తగిరి గారు నేను సిద్ధం వారి మీద పోటీ చేయడానికి చూసుకుందాం అని ఇట్లా చిటికలు ఇచ్చి మరి ముగ్గురు కూడా చెప్పుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో పులివెందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన హయాంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన కానీ, లేకపోతే షర్మిలమ్మ గారు కానీ, అమ్మగారి మాతృమూర్తి విజయలక్ష్మి గారు పోటీ చేసినప్పుడు కానీ వాళ్ళిద్దరే ఏకగ్రీవంగా ఎన్నికలు కాలేదు. ఇండిపెండెంట్లు, పార్టీ నాయకులు అందరూ నిలబెడతారు. నిలబెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు నేను ఓడిపోతున్నా అని చెప్తాడు ప్రచారం చేసుకునేటప్పుడు. ఇండిపెండెంట్గా ఇప్పుడు కవిత మీద నిజామాబాద్లో ఎంతమంది వేసినారు? 500 వాళ్ళందరూ మేము ఓడిపోతాము అని చెప్పినారా? అంతే. డిపాజిట్లు వచ్చేది ఎవరికి? ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో 16% పైగా ఓటు బ్యాంక్ వచ్చిన డిపాజిట్ వస్తుంది. ఆ తర్వాత డిపాజిట్ కూడా రాదు. నాదెళ్ల మనోరికి డిపాజిట్ రాలేదు. నాదెళ్ల మనోరు ఆలపాటి రాజాని ఓడగొడతా అని, లేకపోతే అక్కడున్న తెనాలి వైసీపీ అభ్యర్థిని ఓడగొడతా అని ఛాలెంజ్ చేసినారు. పవన్ కళ్యాణ్ 3 సార్లు తీసుకెళ్ళి ప్రచారం చేసుకున్నారు, డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి మళ్ళీ నేను పోటీ చేస్తా అంటున్నారు. ఈసారి మళ్ళీ ఓడిపోతాడు. నాదెళ్ల మనోహర్ తెనాలిలో ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కడ చేస్తాడో తెలియదు కదా. పవన్ కళ్యాణ్ ఎంపీకి వేస్తాడా, ఎమ్మెల్యేలకు వేస్తాడా తెలియదు కదా. భీమవరం నుంచి అయితే పారిపోయినాడు. భీమవరం నుంచి పారిపోయినాడు తెలుసా మీకు? గాజువాకలో లేదు, భీమవరం నుంచి పారిపోయినాడు. కాకినాడ ఎంపీ కానీ, పిఠాపురం ఎమ్మెల్యే కానీ ఇప్పుడు నడుస్తుంది. అభ్యర్థి వేసిన తర్వాత అప్పుడు చెప్దాం. ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను ఎప్పుడో చెప్పిన 6 నెలల క్రితమే చేసుకున్నాను, ఎంపీకి వెళ్తారు. సరే, ఇప్పుడు మిగిలిన వ్యక్తులు అంటే కాసేపు పక్కన పెడదాం. వారి కుటుంబ సభ్యులు, వారితో పాటు రక్తం ముంచుకున్నటువంటి సోదరి కదా షర్మిల గారు, వారు పోటీ చేసినా కూడా వారికి డిపాజిట్ రాదంటారా? ఇప్పుడు ఎన్టీ రామారావు భార్య లక్ష్మీ పార్వతి కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెడితే సమాధి దగ్గర ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజున ఆ ఫ్లెక్సీలు తీయించేసినారు. ఈ మీ కళ్ళకు కనబడవు, కేవలం షర్మిలమ్మ ఒక్కటే కనబడుతుంది. కుటుంబం అన్న తర్వాత ఇందిరాగాంధీ, మేనకా గాంధీ, విజయరాజ సింధియా, మాధవరాజ సింధియా, చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు హరికృష్ణ,
వీళ్ళందరికీ గొడవలు మీ కళ్ళకు కనబడవా? ఇది ఒక్కడే పెద్ద ప్రపంచంలో జరిగిన చరిత్ర అంటాడు. అంతే, అందుకు సరే మెగా కుటుంబం దగ్గరకు వద్దాము. పవన్ కళ్యాణ్ అని నా అరుస్తుంటే పవన్ కళ్యాణ్ని పిలవాలని రూల్ ఏమన్నా ఉందని రామ్ చరణ్ అన్నాడా లేదా ఒక ఆడియో ఫంక్షన్లో? అరే అది వేరే. రామ్ చరణ్ పిలవాలని రూల్ ఏమన్నా ఉందా చెప్పండి? తల ఎగరేసి నేను చెప్పాను బ్రదర్ అని అల్లు అర్జున్ అన్నది ఉన్నదా? మేము ప్రతి ఫంక్షన్కి పిలుస్తాము, అతను రాకపోతే మేమేం చేయాలా? మాకు సొంత తమ్ముడు, మీకు ఓన్లీ ఒక హీరో, మాకు సొంత తమ్ముడు, మా ఓన్ బ్లడ్ అని నాగబాబు అన్నాడా లేదా? చిరంజీవి 150 సినిమా ఇస్తే పవర్ స్టార్ గివర్ స్టార్ ఎవరు ఉండడని నాగబాబు అన్నాడా లేదా? ఏంది షర్మిల అంటారు? అవి కనబడవా మీకు? ఈ పచ్చకుల పిచ్చేశ్వరరావుల కోసమే ఈ పచ్చ మీడియా చేసే ప్రచారం మాత్రమే చూస్తే ఇట్లనే మానసిక రోగులుగా తయారవుతారు. వాళ్ళందరూ కూడా మీరు చెప్పినటువంటి చరిత్రలో వాళ్ళకి అంత కెపాసిటీ లేదు, క్యాలిబర్ లేనటువంటి వ్యక్తులు అని చెప్పేసి నిరూపితమైంది. ఇది కూడా అంతే అవుతుంది. షర్మిల గారు ఆ విధంగా కాదు. అరే పక్క రాష్ట్రం నైబర్ స్టేట్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది నా వల్లనే అని చెప్పేసి వారే క్లెయిమ్. అదే ఇప్పుడు నేను కూడా జనసేన పార్టీ భారతదేశంలో మీరు చెప్పినటువంటి ఇందాక ఉన్నారు కదా, ఈ చరిత్రలో ఏ వ్యక్తి కూడా అంతటి అంటే మహిళగా పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. షర్మిల గారు చేయడం జరిగింది. మిగిలిన నాయకుల కంటే అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం వారు పాదయాత్ర చేయడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు ప్రజలకు చాలా వరకు చేరువడం జరిగింది. నిన్న వైఎస్ఆర్సీపీ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున పాదయాత్ర సందర్భంలో అధికార పార్టీ నాయకుల మీద విమర్శలు చేసి యాంటీ ఓట్ని పెద్ద ఎత్తుగా తీసుకొచ్చి అది కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ అయ్యేలా చేశారని చెప్పేసి వారు చెప్పుకోవడం జరిగింది. ఆ వాదనలో కూడా కాస్త వాస్తవం ఉంది కదా? వాస్తవం ఉంది. మీరు చెప్పిన దాంట్లో వాస్తవాన్ని ఒకసారి చెప్పాలనా? ఆమె జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది 67 స్థానాలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే వచ్చింది 151 స్థానాలు. ఇది నిజమా కాదా? షర్మిల గారు వైసీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తే వైసీపీకి వచ్చిన స్థానాలు 68, 67. అప్పటికి పార్టీ పెట్టి ఎన్ని రోజులైంది? అప్పుడు ఓట్ షేర్ ఎంత పెరిగింది? అప్పుడు ఓట్ షేర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్ పోయినప్పుడు పరిస్థితి ఏంది? బై ఎలక్షన్ కాదు ఇది. ప్రశ్న పూర్తి. వారు పార్టీ పెట్టి బై ఎలక్షన్ పోయిన నాటికి ఓట్ షేర్ ఎంత ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో? అక్కడ బై ఎలక్షన్స్ ఏవైతే జరిగాయి అక్కడ 18 స్థానాలు అయితే అక్కడ ఓట్ షేర్ 18 స్థానాల్లో కాదు నాన్న నేను మాట్లాడేది 2014 జనరల్ ఎలక్షన్. నా ప్రశ్న పూర్తి కాలేదు, అందుకే నా ప్రశ్న పూర్తి కాలేదు అంటున్నా నేను. 2009 తర్వాత 14 ఎలక్షన్ జరిగింది. ఈ 14 ఎలక్షన్ కంటే ముందుగా బై ఎలక్షన్స్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు రాజీనామా చేసి వైసీపీ చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ ఎలక్షన్ అయింది. వారు కొంత జైలుకు పోతే వారి మదర్ విజయమ్మ గారు తర్వాత షర్మిల గారు ప్రచారం చేయడం జరిగింది. కంప్లీట్ గా జైల్లో ఉంటే మళ్ళీ 14 ఎలక్షన్స్ కంటే ముందుగా వారు పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన ఓట్ షేర్ ఎంత? మీరు స్థానాలు చెప్తా ఉన్నారు, అప్పుడు కూడా చాలా మార్జిన్ లో ఓడిపోయారని మీరే చాలా సందర్భాలు అయిపోయింది సార్. ఓట్ షేర్ కూడా చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ లోక్సభ హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్ లేదు, భారతదేశంలో ఎప్పుడు లేదు. ఆల్ టైమ్ రికార్డ్ అవునా కదా? ఇంకా చెప్పారు సమాధానం? ఏం చెప్పాలి సమాధానం? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి శక్తి సామర్థ్యాలను ఎవరు వాటిని ఎవరు తక్కువ చేయట్లేదు. షర్మిల గారు కాదని చెప్పేసి అంటే షర్మిల గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర వైసీపీ పార్టీకి మంచి ఫలితాలను ఇచ్చింది అంటున్నా. అక్కడ 67 స్థానాలు ఇస్తే ఇక్కడ 151 స్థానాలు ఇచ్చింది అని చెప్తున్నా. దీన్ని ఎవరు కాదనట్లేదు సార్, కానీ వారు శక్తిహీనురాలు, వారిది ఏం లేదు అని చెప్పేసి శక్తిహీనాలని అనట్లేదు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే షర్మిల గారు చేసిన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 67 స్థానాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రకి వైసీపీకి 151 స్థానాలు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ వరకు అయిపోయింది. తెలంగాణకు వద్దాం. ఆమె పాదయాత్ర చేశారు. ఆమెకి 0.5% కూడా ఓటు రావట్లేదని గ్రహించి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. లేకపోతే ఎందుకు చేస్తారు? పిచ్చో ఆమె కూడా గెలవదని తెలుసు ఆమెకి. ఇంత డబ్బు ఆమె కోసం డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఇలా జనసేన కోసం చేసిన వాళ్ళందరూ ఎట్లా సంకనాకపోయినా వాళ్ళు కూడా సంకనాకపోతారు. ఇక్కడ జనసేన పార్టీ విషయం ఒకటి చెప్పాలా? నాకు 800 మంది లేదు, ఎలక్షన్ నేను చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలని చెప్తున్నావు కదా పవన్ కళ్యాణ్. ఈ సోయ ఎప్పుడు రావాలి నీకు? ఎప్పుడు రావాలి? 2019 ఫలితాలు వచ్చిన వెంటనే బాబు నేను ఒక ప్రయోగం చేశాను, రబ్బర్ చెప్పులు వేసుకున్న రాజకీయ నాయకుడు చేస్తాను అన్నాను, అది సాధ్యపడట్లేదు,
ఇంత డబ్బు ఉంటేనే మనం రాజకీయం చేయడం కాబట్టి ఆ డబ్బు ఉన్నోళ్ళే ఉండండి, మిగతా వాళ్ళు అందరూ ఎప్పుడు చెప్పాలి? నువ్వు 2019లో చెప్పాలా? ఇప్పుడు వచ్చి దొంగ నాటకాలు ఆడతాయింది? ఈ 5 సంవత్సరాలు చెమట రక్తం చిందించి డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళ సంగతి ఏంది? దొంగ నాటకాలు ఆడతావు. ఊసర వల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తావు కదా. తాడేపల్లి గూడెం ఏదైతే నేను సభ ఉందో ఆ సభకి లోకేష్ గారు రాకపోవడం ఎలా చూస్తారు? అది వాళ్ళ అంతర్గత విషయం అయితే లోకేష్కి జనసేన పార్టీతో పొత్తు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు అనేది మనకి ఆయన బాడీ లాంగ్వేజ్లో స్పష్టంగా కనపడుతుంది. మీరు ఉదాహరణకి రాజమండ్రి జైల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ను బాలకృష్ణ బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ఒక ప్రకటన చేశారు. అంటే ఏకపక్షమే కాదు, అంత స్క్రిప్టెడ్ అది, పార్టీ అయినది కాదు. ఏం చెప్పంటే అది చేయాల్సిన పాలేరు. చంద్రబాబు నాయుడు యజమాని, పవన్ కళ్యాణ్ పాలేరు. పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు, అది చంద్రబాబు నాయుడు. బయటికి రాగానే పవన్ కళ్యాణ్ నేను జనసేన పార్టీతో పొత్తు ఉంటుంది అనగానే ఒక పక్క బాలకృష్ణ పార్టీతో పొత్తు ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ప్రకటించిండు. ఒక పక్క బాలకృష్ణ ఉన్నాడు, ఒక పక్కన లోకేష్ ఉన్నాడు. బాలకృష్ణ చప్పట్లు కొడతాడు, లోకేష్ చేతులు ఇట్లా ఉన్న చేతులు తీసుకుని వెనకాల ఇట్లా పెట్టుకుంటాడు. ఒక ఎనాలిస్ట్ చూసేది అది. ఎనాలిస్ట్ అంటే చిల్క ఇష్టం లేదంటారు. ఇష్టం లేదు. కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు స్క్రీనింగ్ చాలా వరకు లోకేష్ గారు చేశారని చెప్పేసి బేసిక్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి కూడా కొందరు యువకులకి అవకాశాలు రావడం జరిగింది. వారి సూచన మేరకు అని చెప్పేసి ఈ అభిప్రాయం పైన ఇప్పుడు నేనేమంటున్నా అంటే జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ది అని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కేవలం బినామీ అని నాకు కనబడుతుంది. కానీ ప్రజలకు ఏం కనబడుతున్నది? జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది, పవన్ కళ్యాణ్ దానికి నాయకుడు అని ప్రజలు చూస్తున్నారు. ఆ భావన ప్రజల్లోకి చొచ్చుకోపోకూడదని లోకేష్ ప్రయత్నిస్తాడు. అరే బాబు, వీడు మనం పెట్టిన పార్టీకి బినామీ, వీడికి ఇంత హైప్ ఎందుకు అని లోకేష్కి ఇష్టం లేదు. అభ్యర్థులు కూడా నాదెల మనోహర్ రాసిచ్చిందంటే లోకేష్ చెప్తేనే రాసినాడు, అవి కాదని అంటలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే కదా లోకేష్ గారు చెప్తేనేనా? లోకేష్ చెప్తేనే రాసినాడు. పార్టీ లోకేష్ది, చంద్రబాబు నాయుడుది. ఇప్పుడు రేపొద్దున్న పార్టీతో పాటు జనసేన కూడా వాళ్ళదే అంటారు. జనసేన వాళ్ళది కాదని చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ది కాదు, చంద్రబాబు నాయుడుది. పవన్ కళ్యాణ్ కేవలం బినామీ. ఇంకో భాషలో చెప్పాలంటే పాలేరు. చంద్రబాబు నాయుడు మోసేతి నీటి తాగే పాలేరు. పవన్ కళ్యాణ్ మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు ఉసుకో అంటే మురిగే కుక్క. ఇట్లా హక్ చేసుకుంటారా సార్? పాలేరులకు అంత గౌరవాలు ఇచ్చారు సార్? ఎందుకు ఇవ్వరు? రాజకీయ నాయకులు చేసేది అది డ్రామా. మామూలు ఎన్నికల తర్వాత చూడు సినిమా ఎట్లుంటుందో. ఎన్నికల కంటే ముందర ఇప్పుడు ఈ రోజున జెండా ఊపిండి కదా, ఎన్నికల తర్వాత జెండా ఊపమను, జనసేన జెండా ఊపమను చూస్తా. సో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పాటు జనసేన నుంచి ప్రకటింపబడిన 5 అభ్యర్థులని కూడా నారా లోకేష్ గారే ప్రకటించారంటారు. మన నాదెల మనం రాసిస్తే పవన్ కళ్యాణ్ చదవడం ఏంది? వాళ్ళిద్దరూ ఒక మీటింగ్ జరగాలి కదా, జనసేన పార్టీ పిఎస్సి సభ్యుల మీటింగ్ జరిగి అక్కడ అభ్యర్థులు ఎవరో ఏంటో జరిగి దానికి ఒక కంప్యూటర్ ప్రింట్అవుట్ తీసుకొచ్చి అది కదా చదవాలి. నాదెల మనోహర్ ఇక్కడ స్క్రిప్లింగ్ చిట్టు కాగితం మీద రాస్తే అది పవన్ కళ్యాణ్కి ఇస్తే అది పట్టుకొని పవన్ కళ్యాణ్ చదవడం ఏంది? అంటే పార్టీలో చర్చ జరగలేదా? సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా వరకు ఎమోషన్స్తో నడుస్తుంది. భారతదేశ రాజకీయాలే చాలా వరకు ఈ భావోద్వేగాలతో నడుస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇంత ఎక్కువగా ఇటీవల ఈ రాజకీయాలు కాస్త వ్యక్తిగత సంబంధాలని దెబ్బతీసేంతలాగా కుటుంబ బంధుత్వాలని కూడా పక్కకు ప్రాలదోలేలాగా ముందుకెళ్తున్నాయి. షర్మిల గారి కుమారుడు పెళ్లికి వారి మేనమైనటువంటి అదే షర్మిల గారి అన్న జగన్మోహన్ రెడ్డి గారు పుక్కబడం ఎత్తి ఇలా చాలా అంశాలు నిన్న తాడేపల్లి గూడెం సభను బేస్ చేసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అరే పదే నా 4 పెళ్ళిళ్ళని 4 పెళ్ళిళ్ళు అని చెప్పేసి విమర్శించుంటావు జగన్మోహన్ రెడ్డి, 4 పిల్లలు నువ్వేనా అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే ఈ వ్యక్తిగత దూషణల గురించి నేను సరే, షర్మిల గారు చెప్పిన ప్రస్తావన గురించి, షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె కుమార్తె రాజారెడ్డి గారి వివాహాన్ని ఎంగేజ్మెంట్ కోసం ఆహ్వానించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు వెళ్ళి హాజరవడం జరిగింది. వివాహానికి ఆహ్వానం ఉందా లేదా మీకు తెలుసా? రిసెప్షన్కి రమ్మని పిలవటము, ఆ విజువల్స్ ఉన్నాయి, ఆ కార్డు ఇచ్చారు, ఓకే. వివాహానికి పిలిచారని మీకు తెలుసా? తెలవకుండా వెళ్ళలేదని మీరు ఎట్లా చెప్తారు? ఎవరైనా సరే ఆహ్వానం ఉంటేనే కదా వెళ్ళేది. ఆహ్వానం ఉందా లేదా వాళ్ళకి తెలుసు. నాకున్న సమాచారం ప్రకారం ఆహ్వానం లేదు. మీరు అన్న రెండో ప్రశ్న కొద్దాం.
పదే పదే 4 పెళ్ళిళ్ళు అంటున్నావు. నాకు జరిగినాయి 3 పెళ్ళిళ్ళు కదా, 4 పెళ్ళి ఎవరు, పెళ్ళాం నువ్వేనా అన్నావు. పవన్ కళ్యాణ్ నందినిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనకి ప్రపంచానికి ఒకటే పెళ్లి జరిగిందని తెలుసు. కానీ రేణు దేశాయ్తో సహజీవనం చేస్తున్నాడు, ఒక పిల్లాన్ని కూడా కన్నాడు. అది ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలిసింది? అది ప్రజారాజ్యం పెట్టిపోయే ముందర వీళ్ళు డైవర్స్ తీసుకుంటే, డైవర్స్ కోసం అప్లై చేస్తే అప్పుడు తెలిసింది ఇంకో ఆమెతో సహజీవనంలో ఉన్నాడు, బిడ్డని కన్నాడని. ఇప్పుడు రేణు దేశాయిని అఖిరానందన్తో ఉన్న కన్నప్పుడు ఆమె భార్య అవునా కాదా? చట్టపరంగా నందిని భార్య. రెండో భార్య ఉందని ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, తర్వాత తెలిసింది. అలాగే రేణు దేశాయ్ భార్యగా ఉండగా అన్నా లెజ్నోవాతో ఒక అమ్మాయి పుట్టింది. అన్నా లెజ్నోవా భార్య అవునా కాదా? పిల్ల పుట్టిన తర్వాత కదా పెళ్లి చేసుకున్నాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం సమాచారం ఉందో, ఇంటెలిజెన్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. 4 పెళ్లిళ్ళు అనే సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు ఏముందో. ఇంకా జనసేన సర్కిల్స్లో ఒకటైతే ఉంది. నాదెళ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ డల్లాస్ ఎక్కడికి వెళ్ళారు. ఇట్లా చేతులు వైఫ్ అండ్ హస్బెండ్ పట్టుకుని నడుస్తుంది. ఈ దరిద్రం మాకేంద్ర బాబు అంటారు జన సైనికులు అన్నారు నాతో స్వచ్ఛంగా. జన సైనికులు అన్నారు. నేను అప్పుడు జనసేనలో లేను కదా. నేను అప్పుడు కాదు, 2019 31 మార్చ్ అవుట్. ఈ దరిద్రం మాకేంద్ర బాబు, ఈ పెంట మేము చూడలేక చచ్చిపోతున్నామని అన్నారు. రుషికొండ బీచ్లో 2 ప్రేమికులు నడిచింద్ర బాబు అని జన సైనికులు ఏడిచినారు. పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ కౌగులించుకున్న ఫోటో ఉంటుంది. నాదెళ్ల మనోహర్ కళ్ళు మూసుకొని ఉంటాడు. దయచేసి అది డిస్ప్లే చేయండి, ఆ ఫోటో ఉంటే కనుక గూగుల్లో దొరుకుతుంది. నాదెళ్ల మనోహర్ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న భావన, ఆ ఫీలింగ్స్ కనపడుతున్నాయి మనకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారో మాకైతే తెలియదు. 4వ పెళ్లి, ఏ 4వ పెళ్లి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారో ఆయన దగ్గర ఏ సమాచారం ఉందో నాకైతే తెలియదు. కానీ నిలువెత్తు దండలేసుకొని 2 పక్క దిగిన ఫోటోలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి ఏమన్నా భావన వచ్చిందా, లేకపోతే ఆయన దగ్గర ఏమైనా సమాచారం ఉన్నదా, లేకపోతే ఎందుకన్నారో మనకైతే తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మెల్లమెల్లగా. సో చివరిగా పదే ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఏదైతే మారుస్తున్నారో కన్ఫ్యూజన్లో ఉన్నా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇందాక కూడా అడిగాను, మీ అభిప్రాయం? ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కన్ఫ్యూజన్ లేరు, టోటల్ క్లారిటీతో ఉన్నారు. చేస్తున్నారంటారా? ఓటరు జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ క్లారిటీతో ఉన్నారు. రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి 120 స్థానాలు, భారతీయ జనతా పార్టీతో పొత్తుంటే 130 స్థానాలు. ఇది రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసి పెట్టుకోండి. రాయలసీమ 4 జిల్లాల్లో 2019 52 నియోజకవర్గాల్లో 42 వైసీపీ గెలవబోతోంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 42లో 30 దాకా వైసీపీ గెలవబోతోంది. మధ్యలో ఉన్న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో కొద్దిగా వీక్ ఉంది. కానీ పైన ఉన్న 52, కింద ఉన్న 52, 104 స్థానాల్లో అక్కడ 30, ఇక్కడ 72 స్థానాలు వైసీపీ హస్తగతం చేసుకోబోతుంది. 104 స్థానాల్లో ఇంకా 71 స్థానాల్లో మెజార్టీ కావాల్సిన మీరు లెక్కేసుకోండి. సార్ వీరి కలయిక కారణం చేత కమ్మ కాపు ఓటు కన్సోలిడేట్ అయ్యి తెలుగుదేశం జనసేన స్థానాలు గెలిచే అవకాశం లేదంటారు. పవన్ కళ్యాణ్ని చెత్తబుట్టలో వేస్తారు ఈసారి. విచక్షణ, విజ్ఞత, వివేకం ఉన్న ఏ జన సైనికుడు కాపు గురించి మాట్లాడలేదు. జన సైనికుడు ఎవరు? జనసేనకు ఓటు పెట్టలేదు. పవన్ కళ్యాణ్ని అసహించుకుంటున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. నేను కెమెరా ముందర ఎంతో కంట్రోల్ చేసుకుని తిడుతున్నా కదా, ఆ ఆవేశం ఉంది. అంటే ఒక సామాజిక వర్గాన్ని, ఒక సమూహాన్ని నయవంచన చేశాడు అనే భావన వల్లే నాకు ఆ భాష వస్తుంది. అంతకంటే 1000 రెట్లు ఆవేదన, ఆవేశంతో మాట్లాడుతున్నారు కాపు సామాజిక వర్గం వాళ్ళు, జన సైనికులు. నాకు తెలిసి ఈ ఎన్నికల ప్రచారంలో అంటే సూర్యాపేటలో పవన్ కళ్యాణ్ మీద ఒక కాంగ్రెస్ కార్యకర్త చెప్పు విసరడం జరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మీద జన సైనికుడే చెప్పు విసరడం జరుగుతుంది. నేను గత 4 నెలల ముందు 5 నెలల ముందు చెప్పాను, పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు తగలబడతాయని చెప్పాను. ఆధునిక దిష్టి బొమ్మ అంటే ఫ్లెక్సీ తగలబడింది ఆల్రెడీ. మీరే ప్లాన్గా చేపిస్తున్నారా? నేనేం ఆ కొత్తపేట నియోజకవర్గం ఏడు ఉంటో తెలియదు, ఆ గ్రామం ఏడు ఉంటో నాకు తెలియదు, ఫ్లెక్సీలు చెప్పి తగలబెట్టేస్తున్నారు వాళ్ళు. సరే ఇన్ని అవమానాలు నేను పార్టీ వీటిన నుంచి తీసుకు అవమానాలా? సరే రేపు 24 తర్వాత కూడా మీరు చెప్పినట్టు ఒకవేళ రిజల్ట్ ఉంటే రాజకీయాల నుంచి విరమించుకునే అవకాశం ఉందంటారా? వాడు పవన్ కళ్యాణ్ అది ఎవరు చెప్పాలా?
నేనేం చెప్తున్నా ఆ నిర్ణయం కూడా వాళ్ళ చేతులు లేదంటారా? నువ్వు ఆ పార్టీ మూసి దొబ్బేయి అంటే దొబ్బేయాలా, లేదు ఉండు కుక్కలా పడి ఉంటే కుక్కలాగా పడి ఉండాలా. రైట్ సార్, సింతారాజశేఖర్ గారు, చూద్దాం 24 ఫలితాల తర్వాత మీరు అన్నట్లు జరుగుతుందా లేదా, ఫలితాలు కూడా మీరు చెప్పినట్టు వస్తాయా లేదా అని. నమస్కారం.